హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెజిమెంటల్ ఇండియా. ఈ రోజు అయితే మనం ఉన్నాం రెజిమెంటల్ బజార్ అనమాట. రెజిమెంటల్ బజార్ లో ఏమేమి దొరుకుతాయి ఏంటనే విషయాన్ని క్లియర్ గా చూద్దాం. మొత్తం చూస్తే ఇదంతా రెజిమెంటల్ బజార్ వస్తుంది అనమాట. సో రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో తక్కువ ధరలో ఉంటాయి, అన్ని 5-10 రూపాయలు అలా ఉంటాయి అనమాట. సో వెళ్దాం ముందుకి. అంతా ఇదంతా బట్టల షాపు, ఇవన్నీ ఫోన్ యాక్సెసరీస్, ఫుడ్ వేరు ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ ఐటమ్స్ దొరుకుతాయి, చూసుకోవచ్చు. ఇవన్నీ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ అలా ఉన్నాయన్నమాట. సో మొబైల్ యాక్సెసరీస్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఆర్ మొబైల్స్ అని చెప్పేసి అంతా రెజిమెంటల్ బజార్ అనమాట. మొత్తం రెజిమెంటల్ బజార్ మొత్తం విజిట్ చేద్దామండి. మొత్తం తిరిగి చూద్దాము, స్కిప్ చేయకుండా చూడండి, సూపర్గా ఉంటుంది. అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఆక్స్ వెజ్ బిర్యానీ అంట. ఆక్సా వెజ్ బిర్యానీ సూపర్ అనమాట. డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి, ఇవన్నీ సూపర్గా ఉంది. 10 రూపీస్కి అని చెప్పేసి అన్నారు బిర్యానీ. 10 రూపీస్ అంతా. ఇది హోటల్ రాఘవేంద్ర చాలా చోట్ల ఉంది. అన్ని ఫ్రూట్ జ్యూస్ కూడా చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉంటుంది అదనమాట. సో ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంది, ఇంకా 10 రూపీస్కి అని చెప్పేసి అన్నారు అనమాట. అన్ని స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ టవల్స్, బట్టలు, షార్ట్స్, సాక్స్లు, డ్రైయర్లు ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట. సో మనం చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుందండి, అంత రోడ్ షాపింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మన మొబైల్ యాక్సెసరీస్ అవి ఉన్నాయి అనమాట. కింగ్స్ మోటార్ మొబైల్స్ సూపర్ అటాక్ సూపర్గా ఉంటుంది. ఇవన్నీ అవే, ఇవన్నీ ట్రాక్స్, షూ, స్వెటర్స్ అవి ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ రెజిమెంటల్ బజార్లో దొరుకుతాయి అనమాట. ఇంత ఫుట్ వేరు చాలా పెద్దగా ఉంటుందండి. మీరు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ నుంచి అదంతా అదే అనమాట. చూసుకోవచ్చు, రద్దీ ఎక్కువ ఉంది అనమాట. ఇదంతా రెజిమెంటల్ బజారే. ఎంత ముందుకు వెళ్దాము. ఇవన్నీ బాగుంటాయి. అన్ని మొబైల్ యాక్సెసరీస్ అవి దొరుకుతాయి ఇక్కడ, చూడొచ్చు. ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. కొంతమంది రెస్టారెంట్ అంట, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తక్కువలో దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు. ఇలా రోడ్ల పైన అన్ని అమ్ముతారు అనమాట, బాగుంటాయి. ఇంకా ఇది 30 రూపీసా? ఇలా కాదు, వేరే మోడల్లో కావాలన్నమాట. కాదు, క్యాప్ టైప్ లో ఉంటుంది, లైట్ గా ఇలా ఇక్కడ వరకు వస్తాయి గుంజుకునేది. 30 రూపాయలు ఇవి అన్ని. పర్సులు ఎట్లా? ఇది 50 సార్. ఇది మనకి ఈ పర్సులు ఎట్లా? 50, 60, 70, 120, 140, 160, 200, 230. ఇది వాళ్ళతో పాటు డిఫరెన్స్. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు, ఇవన్నీ నేమ్ ప్లేట్స్ అలా తయారు చేస్తారు అనమాట. ఇక్కడ స్టాంప్స్ అవి ఇవన్నీ రోడ్ పైన ఇవి ఇలా అమ్ముతూ ఉంటారు. చూసుకోవచ్చు మనము. ఇవన్నీ సాక్సులు, అవి షూలు ఇవన్నీ అనమాట. సో ఫుట్ వేరు. ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. చాలా ఇక్కడ చూసుకోవచ్చు. ఆనంద్ ఇదనమాట, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. 150, 130, 150 అలా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ రెజిమెంట్ బజార్ లో తక్కువలో దొరుకుతాయి అనమాట. చూడొచ్చు. అన్ని సూపర్ ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా నేను ఒకసారి షాపింగ్ చేశాను. సో చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ, చూడొచ్చు మీరు. 95, 93 ఇలా ఉన్నాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇదంతా రెజిమెంటల్ బజార్ అనమాట. సో ఇంకా ముందుకు వెళ్దాము. సో చూడొచ్చు, ఇవన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి అనమాట. అంతా ఎక్కువ ఉండదు, లేడీస్ సంబంధించి కూడా ఉన్నాయి. సో 30, 40, 50 అలా ఉన్నాయి అనమాట. అన్ని చిన్న పిల్లలై బోర్న్ బేబీ నుండి కూడా ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు, చాలా తక్కువ రేట్లో ఉంటాయి. సో ఇవన్నీ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని డ్రాయర్స్ అవి లేడీస్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సూపర్ అన్నమాట. వెళ్దాం, ఇంకా వెళ్దాము. చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సో ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏరియా రద్దీగా ఉంటుంది రెజిమెంటల్ బజార్, మన సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ అనమాట. సో వెళ్దాం ఇంకా ముందుకి, రోడ్ క్రాస్ చేసి చూద్దాము. సో చాలా బాగుంటుంది. సో మీరు చూసుకోవచ్చు. ఏఎంకే సెల్ పాయింట్ అంట. మొత్తం బట్టలు, ఇవన్నీ బట్టలు కాదు. సో 99 రూపీస్ అని ఉంటాయి. ఇవన్నీ చెప్పులు ఇలాంటి చీప్ దొరుకుతాయి, చూసుకోవచ్చు. ఇవన్నీ అదే మొబైల్ షాప్స్, బట్టలు అవి అనమాట. సో వెళ్దాము, చూసుకోవచ్చు. అన్ని ఇట్లే తక్కువ రేట్లో ఉంటాయి. డ్రెస్సులు, బట్టలు ఇవన్నీ అనమాట సూపర్గా ఉంటాయి. సాక్స్లు అవి 10-15 రూపాయలకు అలా దొరుకుతాయి. మీరు కూడా చూడొచ్చు. 180 ఉంటాయి అనమాట. సో ఇవన్నీ సాక్సులు, బెల్ట్లు అవి ఉంటాయి. ఇవన్నీ సూపర్గా ఉంటాయి. ఇవన్నీ రకరకాల బ్యాగ్స్, బట్టలు ఉంటాయి అనమాట. వెళ్దాం ముందుకి. ఇవన్నీ వాచెస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇదంతా అదే. సో వెళ్దాం ఇంకా ముందుకి. ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ బేకరీ కూడా ఉంది, చూసుకోవచ్చు. గోల్డెన్ బేకరీ
షూలు బట్టలు ఇవే దొరుకుతాయి ఎక్కువ, ఇవన్నీ అనమాట. రెజిమెంటల్ బజార్ లో ఎక్కువ ఏంటంటే అండి ఇవన్నీ రోడ్ సైడ్ షాపింగ్స్ ఉంటాయి అనమాట. అన్ని చీప్ లో ఉంటాయి. సో నేను చూశాను, ఈ బ్లూటూత్ కానీ, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ అలాంటి ఏం కావాలన్నా కానీ తక్కువ రేట్లో దొరుకుతాయి. వెజ్ బిర్యానీ 30 రూపీస్ అంట, 10 రూపాయలకు సగం వెజ్ బిర్యానీ ఏమంట 10 రూపాయలు అని చెప్పేసి అన్నారు. మీరంతా షాపింగ్ చేస్తున్నారు జనాలు, ఇవన్నీ 5 రూపాయలు 10 రూపాయలు అని చెప్పేసి అన్నారు. తక్కువ రేట్లు దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ 10 రూపీస్ అంట, ఇక్కడ ప్రైస్ కూడా పెట్టారు 10 రూపీస్. ఇవన్నీ 5-10 రూపాయలు గల అన్ని అమ్ముతా ఉంటాయి. ఇవన్నీ 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటాయి అనమాట. ఫుడ్ వేర్ అవి బాగుంటాయి. గ్లాస్ కూడా ఇచ్చారు. డ్రైయర్లు తక్కువ రేట్లో దొరుకుతాయి అన్న వాళ్ళది ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఎవరైనా కొనాలనుకుంటే క్యాప్లు అవి సాక్స్లు ఇవన్నీ దొరుకుతాయి అనమాట, టీ షర్ట్స్ అలాంటివి. సో రెజిమెంటల్ బజార్ లో అంటే స్ట్రీట్ సైడ్ షాపింగ్ ఉంటుంది అనమాట. సో తక్కువ రేట్లో దొరుకుతాయి అన్ని, చూడవచ్చు. సూపర్ అనమాట. వెళ్దాం ముందుకి. చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి. చిన్నపిల్లల ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఫోన్ యాక్సరీస్ ఇవి ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి, మీరు రకరకాల వాచెస్ ఉన్నాయి అనమాట. బ్లూటూత్లు, స్పీకర్లు, అవి సెల్ఫీ స్టిక్లు కూడా ఉన్నాయి. సో అన్ని బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి రెజిమెంటల్ బజార్ లో. అంతా రోడ్ సైడ్ షాపింగ్ సూపర్ గా ఉంటది. ఇక్కడ కూడా చూడవచ్చు, ఈతర్లు అవి ఉన్నాయి అనమాట. ఎట్లా బ్రో? 60 రూపీస్ అంట, తక్కువే. ఇవన్నీ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. వెళ్దాం ముందుకి. ఇవన్నీ అవే సూపర్ గా ఉంటాయి. రెజిమెంటల్ బజారే, ఇదంతా రెజిమెంటల్ బజార్ అనమాట. ఇగో కచ్చిపులు, హ్యాండ్ బ్యాగ్స్, కోంబులు కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని బ్యాగులు అవి ఇవి ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు. ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు చెప్పులు ఇవన్నీ అనమాట. అవి సారీ చూసుకోవచ్చు. ఇవన్నీ మోర్ దెన్ వెరైటీస్ ఉంటాయి అనమాట. చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. రెజిమెంటల్ బజార్ అంటే ఇది స్టేషన్ రోడ్. ఇవన్నీ అవే గ్లాస్, టెంపర్ గ్లాసులు, అవి పర్సులు, జీన్స్లు, షూలు, చిన్నపిల్లలవి ఇవన్నీ చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. ఎందుకంటే రెజిమెంటల్ బజార్ ఇది ఇప్పటిది కాదు, చాలా పురాతనమైంది అనమాట. బ్లూటూత్లు అయితే 10-20 రూపాయలకి దొరుకుతాయి. చూసుకోవచ్చు. అవి క్వాలిటీ అనేది మనం చూసుకోవాలి. మొబైల్ యాక్సెసరీస్ అవి చూడవచ్చు. సూపర్ అనమాట. స్పెట్స్ అవి ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవచ్చు. క్యాప్స్ అవి ఉన్నాయి అనమాట. సూపర్. ఇంకా వెళ్దాం ముందుకి. చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. అన్నీ అవే బ్లూటూత్, స్పీకర్లు, టీ షర్ట్లు, అవి చాలా వెరైటీగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది మార్కెట్ అయితే. అంటే డ్రెస్సులు అవి చూసుకోవచ్చు. బ్యాగులు ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఇవేనండి. బ్లూటూత్, ఫోన్స్, ఇయర్ బడ్స్ అలాంటివి ఉంటాయి. ఇవన్నీ వాచెస్ ఇక్కడ. ఇవన్నీ షర్ట్స్ అవి ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని బట్టలు ఇవి అన్నీ ఉంటాయి అనమాట. సో తక్కువ రేట్లోనే ఉంటాయి. సో క్యాప్స్ మన తక్కువ దొరుకుతాయి. చూద్దాం. అన్ని A to Z దొరుకుతాయి. మనకు ఐటమ్ అంటూ ఏముండదు. లేడీస్ సంబంధించిన చూసుకోవచ్చు. అన్ని తక్కువ రేట్లోనే ఉంటాయి అన్నమాట. సో సూపర్. వెళ్దాం ఇంకా. బాగుంటాయి ఇవన్నీ. ఇది సీజన్ కదా, సీజన్ ఇలాంటి దొరుకుతాయి షర్ట్స్ అవి చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ అవి సూపర్గా ఉంటుంది. ఏమో ఫ్రెండ్స్, ఇక చాలాసేపు అయింది. మనం ముందుకు వెళ్ళి వద్దాము. ఇవన్నీ బ్యాగులు ఇదంతా అదే అనమాట. అన్నీ ఉంటాయి రెజిమెంటల్ బజార్లో. సూపర్ అనమాట. ఇక్కడ అంతా బస్ డిపో చూడవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ బస్ స్టాండ్ అనమాట. ఇదంతా అదే వెళ్ళొచ్చు. అన్నీ ఫుట్వేర్, షాపింగ్స్ అవి ఉంటాయి అనమాట. రెంట్ సింగిల్ రూమ్ 450 అంట, 650 ఎలా, 850 ఎలా ఉంది. స్నాక్స్ అన్నీ మొబైల్ షాప్స్ సంబంధించిన యాక్సెసరీస్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. మొబైల్ అవి అనమాట. సో ఇవన్నీ చూసుకోవచ్చు. బ్లూటూత్, ఇయర్ బడ్స్, ఫోన్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మధురై ఇక్కడ ట్రావెల్స్ సంబంధించినవి ఉన్నాయి. అదే భోజనం, ఆంధ్ర భోజనం తయారీ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. అది అనమాట. వాచెస్ అవి చాలా రకాలుగా ఉంటుందండి. ఇదంతా స్టేషన్ రోడ్ అనమాట. మీరు చూసుకోవచ్చు. అంతా అదే
రోడ్ సైడ్ షాపింగ్ నైట్ టైమ్ ఎక్కువ ఉంటుంది. చూసుకోవచ్చు శ్రీ సూర్య ట్రావెల్స్ అంట. ఇక్కడ లిక్కర్ షాప్ ఉంది, టిఫిన్ ఇక్కడ జ్యూస్ వెజ్ అనమాట. సూపర్. ఇక్కడ బస్ ట్రావెల్ కేసీఆర్ ట్రావెల్స్ ఉంది. చూసుకోవచ్చు ఉన్నాయి. రోడ్ సైడ్ ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు అనమాట. ఫ్రూట్స్ అవి చూడవచ్చు. ఫ్రూట్స్ వెజిటబుల్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి మార్కెట్ ఎక్కువ ఇదనమాట. ఇదంతా చూసుకుంటే ఫ్రూట్స్ అవి ఫిష్ అవి అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ 100 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ 100 రూపీస్కి 8 100 రూపీస్ 5 అలా ఉన్నాయన్నమాట. ఇదంతా అదే. ఇక్కడ కూడా బట్టలు ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది మార్కెట్. స్వాతి స్వీట్ బేకరీ మీల్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. స్వీట్స్ అనమాట. స్వాతి స్వాతి నుంచి వెళ్ళి వచ్చామన్నమాట. ఇదంతా షాపింగ్స్ ఏరియానే. రోడ్ సైడ్ షాపింగ్ సూపర్గా ఉంటుంది. చాలా పెద్దగా ఉంది మార్కెట్. చూసారు ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఓవరాల్ గా అయితే మొత్తం తిరిగి చూసాము. సో బాగుంది. సో ఇదనమాట మన పని. వాచెస్ అయితే బాగున్నాయి. వాచెస్ తక్కువలో ఉంటుంది. వాచెస్ మొబైల్ యాక్సెస్ అంటే అనమాట. సో త్వరలో తీసుకోవచ్చు. హోటల్ తందూరి ఇండియన్ అంటే హోటల్ ఇండియన్లో ఉన్నాయి అనమాట. సూపర్గా ఉన్నాయి. ఈ ఆడ చూస్తే సెంట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంది. చికెన్ మంచూరియా చికెన్ 65 వెజ్ మంచూరియా చికెన్ మంచూరియా 65 30 రూపీస్ బిర్యానీ. 30 రూపీస్ బిర్యానీ ఎలా ఉంటుందో చూడాలి, ఒకసారి ట్రై చేయాలి. సో ఇదండి మరొక చూసారుగా అన్నీ అనమాట. చాలా పెద్దగా మార్కెట్. సో ఇదంతా మార్కెట్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ అంతా. చాలా పెద్ద సోనా షాపింగ్స్ అనమాట. ఇది లెక్క. ఇంకా చూసుకోవచ్చు అదంతా అదే మార్కెటే ఉంది. సో వెళ్దాం ఇక సాగర్ గార్డెన్. చూశారు ఫ్రెండ్స్, అది అతి పురాతనమైందనమాట. ఇప్పటిది కాదు, చాలా పురాతన కాలంది. అంతా రోడ్ సైడ్ షాపింగ్ ఉంటుంది అనమాట. మనకి ఏది కావాలన్నా నో బ్రాండ్స్ అన్ని లోకల్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. అన్నీ కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. రోడ్ సైడ్ షాపింగ్ ఏమేమి కావాలన్నది మొత్తం యాక్సెసరీస్ కానీ, బట్టలు, చిన్నపిల్లల ఫుట్వేరు, ఇంకా స్నాక్స్, ఈ బేకరీలు, ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. A to Z. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. తవా రోటీ అతి తక్కువ ధరలో దొరుకుతాయి ఇక్కడ. తవా రోటీ ప్లస్ బిర్యానీ కూడా ఉంటుంది అనమాట. బిర్యానీ ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంది. సో బిర్యానీ తక్కువ రేట్లో అని చెప్పంటున్నారు అనమాట. సో మనం ఎప్పుడైనా వస్తే కనుక ట్రై చేయాలి. నేనైతే ట్రై చేయలేదు. సో ఇదండి ఓవరాల్గా అయితే చాలా పెద్దగా ఉంటుంది రెజిమెంటల్ బజారు. అది సూపర్ ఉందన్నమాట. ఓవరాల్గా అయితే తిరిగి చూసాము మనము. బాగుంది. మన సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ అంతా మార్కెట్. ఈవినింగ్ అయితే ఇంకా చాలా రద్దీగా ఉంటుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.